సాహో టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ పదవికి రాజీనామా. గత కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉన్న నరసరావుపేట ఎంపీ వైసీపీ అరాచకాలపై ఆ పార్టీ మహిళా నిండు సభలో కన్నీరు. రాత్రి 10 గంటల వరకు స్టేషన్లో పడిగాపులు కాచిన బాధితురాలు. అయోధ్య బాలరామయ్య ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దీపారాధన మహోత్సవం. పలాస మండలం మాకన్నపల్ల నీలావతి పంచాయతీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి డాక్టర్ అప్పలరాజు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా పల్లెల్లో పట్టణాల్లో మిన్నంటిన సంబరాలు. $79 లక్షల మంది అక్కా చెల్లెంలకు 25,571 కోట్ల లబ్ధి. సీఎం జగన్. మహిళలు బాగుంటేనే రాష్ట్రం అన్ని రంగాల్లో ముందడుగుగా నిలుస్తుందని మన ప్రభుత్వంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేశాం. 56 నెలల పాలనలో 79 లక్షల మంది డ్వాక్రా అక్కా చెల్లెములకు వైఎస్ఆర్ ఆసరా కింద 25,571 కోట్ల రుణాలను తిరిగి చెల్లించాం. సంక్షేమ పథకాల అమలులో లంచాలు, వివక్షకు తావు లేకుండా పక్కాగా అమలు చేస్తున్నామని జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు ఉరవకొండలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని బటన్ నొక్కి 6,394.83 కోట్ల నిధులను పొదుపు మహిళలకు ఖాతాల్లో జమ చేశారు. అంతకుముందు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. 4 ఏళ్ల క్రితం మనందరి ప్రభుత్వం ప్రారంభించిన వైఎస్ఆర్ ఆసరా అనే గొప్ప కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ నుంచి బటన్ నొక్కి ఈ వాగ్దానాన్ని పూర్తి చేసుకోబోతున్నారని చెప్పడానికి మీ బిడ్డగా, మీ అన్నగా, తమ్ముడిగా చెప్పడానికి సంతోషపడుతున్నా అన్నారు సీఎం జగన్. ప్రభుత్వం ఆ రాష్ట్రంలో అక్కచెల్లెమ్మల ముందడుగులో ఉంటే రాష్ట్రం కూడా ముందడుగులో ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి కూడా అందరూ నమ్ముతారు. ఈరోజు నేను చెప్తా ఉన్నా, గర్వంగా కూడా చెప్తా ఉన్నా, దేశ చరిత్రలో ఎక్కడా కూడా జరగని విధంగా, రాష్ట్రంలో ఇంతకుముందు ఎప్పుడూ కూడా చూడని విధంగా 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ మన గడ్డ మీద తెలుగుదేశం పార్టీ అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు నారా లోకేష్ జన్మదిన సందర్భంగా తెలుగుదేశం యువత అలాగే రామ్నగర్ నుండి ఎన్టీఆర్ విగ్రహం ఆర్ట్స్ కాలేజీ దగ్గర వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రభాకర్ చౌదరి మాట్లాడారు. ఉన్నటువంటి నారా లోకేష్ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అనంతపురం నియోజకవర్గంలో అర్బన్లో పెద్ద ఎత్తున యువత ఈరోజు మరి వేలాది వాహనాలతో ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీ ఏర్పాటు చేశారు. అందుకు యువత ఇంకా అనుబంధ సంస్థలు కూడా అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ ఉత్సాహాన్ని అయితే పాదయాత్ర ద్వారా కార్యకర్తలకి ప్రజలకి భరోసా ఇచ్చాడో, చైతన్యపరిచాడో, అది రెట్టింపుగా ఈరోజు అనంతపురం నగరంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఏ యొక్క పార్టీ విధానాలు, సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా ఆచరణయుగం చేయడానికి, అదేవిధంగా ప్రజలు ఆశించే రీతిలో పార్టీ పరంగా భవిష్యత్తులో ప్రభుత్వ పరంగా పోవడానికి కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉన్నదానికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మీద అనంతపురంలో యువతకు ఉన్నటువంటి అభిమానానికి ప్రత్యక్ష దర్పణం ఈ కార్యక్రమం. కేవలం నిన్న ఒక చిన్న పిలుపుతో ఈరోజు ఇంతమంది వచ్చారు. భవిష్యత్తులో మరింతగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది మరింత రెట్టింపు ఉత్సాహాన్ని కార్యకర్తలకి, అదేవిధంగా ప్రజల్లో కూడా ఒక అవగాహన పెంపడానికి దోహదపడుతుందని చెప్పి. లోకేష్ బాబు పప్పు అంటున్నారు, నాయకత్వ లక్షణాలు ఏమంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు సార్ మీరు? పప్పు కాదు, ఉప్పు అనేటువంటిది
ఆ యొక్క విమర్శలకు తావులేని రీతిలో ప్రతి నియోజకవర్గంలో పాదయాత్ర చేశాడు. అక్కడ స్థానిక ఎమ్మెల్యేలకు అవినీతి మీద అక్రమాల మీద మాట్లాడాడు. ధైర్యంగా ప్రాణాలు తెగించి పాదయాత్ర చేశాడు. ప్రభుత్వం అనేక అడ్డంకులు పెట్టినా కూడా వాటిని లెక్క చేయకుండా ముందుకు పోయాడు. ఒక సాహసోపేతమైనటువంటి చారిత్రాత్మక ఘట్టం అది ఆ పాదయాత్ర. యువకుల్లో కూడా బాగా ఉత్సాహం వచ్చింది. ఎవరేం మాట్లాడినా కూడా తాను ప్రజాసేవలో ఉంటాను, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కొడుకుగా నా వంతు ధర్మాన్ని నిర్వర్తిస్తానని చెప్పి రుజువు చేసుకున్నాడు ఆ యువగలం పాదయాత్ర ద్వారా. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం. అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం ప్రజల రేపు ఎన్నికల్లో రుజువు చేస్తాం. నర్సారావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ పదవికి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. గత కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉన్న నర్సారావుపేట ఎంపీ జిల్లాలో ఉండే వచ్చి వారికి ఉన్న ఇబ్బంది కానీ వారికి ఉన్న సమస్య కానీ చెప్పే పరిస్థితి ఈరోజు తీసుకురాగలిగాం. ఏదో ఎంపీ గెలిచి మన వ్యాపారాలు తీసుకుంటా జనానికి కనిపించకుండా ఎక్కడో పరిస్థితి కాకుండా ప్రజల్లోనే ఉంటూ వారికి అన్ని విధాలుగా అందుబాటులో ఉండే పరిస్థితి ఈరోజు జిల్లాలో తీసుకురావడం జరిగింది. దానికి అన్నిటికంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు అంటే వీటన్నిటికంటే దానికి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అయితే ఈరోజు ఒక అనిశ్చితి నెలకొంది రాజకీయంగా. దానికి అది అనిశ్చితి క్రియేట్ చేయడానికి నేను చేసింది కాదు, లేకపోతే ఆ అనిశ్చితి కోరుకుంది నేను కాదు. దాని వల్ల ఎక్కువగా ఏదైతే ఈ కన్ఫ్యూజన్ అంతా ఉందో దీనివల్ల అటు పార్టీకి ఉపయోగం లేదు, ఇటు నాకు ఉపయోగం లేదు. మరీ ముఖ్యంగా క్యాడర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో గడిచిన 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి ఏదైతే నడుస్తూ ఉందో దానివల్ల వారికి కూడా ఎటు వెళ్ళాలా, ఏం చేయాలా, ఏ డైరెక్షన్లో పోవాలనేది అర్థం కాని పరిస్థితిలో వాళ్ళందరూ కూడా ఉండడం జరుగుతూ ఉంది. దానికి ఏదో ఒక విధంగా తెరదించాలి, ఏదో ఒక విధంగా ఫుల్ స్టాప్ పెట్టాలనేది మా ఉద్దేశం. ఎక్కడో చోట దానికి ఒక సొల్యూషన్ అనేది మనకు ఎత్తకాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఇలా వెళ్తే అటు క్యాడర్కి ఉపయోగపడదు, పార్టీకి ఉపయోగపడదు. మీ అందరికీ తెలిసిందే 15 రోజుల నుంచి కూడా సరే కొత్త క్యాండిడేట్ తీసుకుందాం. కనగానపల్లె మండలం బానుకోటలో మాజీ మంత్రి పరిటాల సునీత బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తులతో ఆత్మీయ సమావేశం నిర్వహించగా గ్రామానికి చెందిన బీసీ మహిళ గౌతమి తనకు జరుగుతున్న అన్యాయాన్ని అందరి ముందు చెప్పారు. కరోనా సమయంలో ఆమె భర్త కుంపటి కుళాయప్ప చనిపోయారు. దీంతో చిన్న వయసులోని భర్తను కోల్పోయి 2 పిల్లలతో అనాథగా మారానని గౌతమి వాపోయింది. భర్త చనిపోయిన సమయంలో వైసీపీ నాయకులు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి తనకు అండగా ఉంటామని, ఏ కష్టం వచ్చినా మాకు చెప్పాలని ధైర్యం చెప్పారన్నారు. వారి మాటలు నమ్మిన నాకు 3 ఏళ్లుగా నరకం చూపిస్తున్నారని కన్నీరు పెట్టుకుంది. ఇప్పటి వరకు పింఛన్ తప్ప ఏమీ రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంటి బిల్లులు కూడా పడలేదన్నారు. ఏవైనా పథకాల కోసం కాగితాలు తీసుకుని రమ్మంటారని, సుమారు 5,000 ఖర్చు పెట్టి వాటిని తీసుకువెళ్తే అవి పనికిరావని తిప్పి పంపారన్నారు. పైగా కొందరు వ్యక్తులు నాతో వాస్తవ అంటూ మాట్లాడుతున్నారని కన్నీరు మున్నీరుగా విలపించింది. అందరూ కలిసిపోయి చంపేస్తున్నారు. ఈ రోజు మాకు ఏ ఆధారం లేదు. కనీసం ఇంటి బిల్లు కూడా పెట్టలేదు. నాకు పింఛని తప్ప నాకు ఏది రాలేదు. 5 లక్షలు ఇస్తాం, 2 లక్షలు ఇస్తాం, అవి తిరిగి ఇవ్వకండి అని చెప్పి 5-6 వేలు ఖర్చు పెట్టుకొని అవి తీసుకొచ్చినాక ఏ పనికి రావు అమ్మాయి అని మూలు పారేస్తున్నారు. ఈ రోజు వాళ్ళ కింద పోలేదని, వాళ్ళతో పనుకోలేదని టేషన్ చుట్టూ నన్ను పండుగ లేదు, పప్పు లేదు, ఉగాది పండుగ రోజు నా పిల్లలు వేసుకుని నమాజ్ రోజు టేషన్ చుట్టూ 10 రోజులు ఉన్నాను. 10 రోజులు తిప్పుకున్నాను టేషన్ చుట్టూ. 10 గంటల వరకు, నైట్ 10 గంటల వరకు ఎస్ఆర్ రాలేదు, ఇంకొకరు రాలేదని నన్ను టేషన్ చుట్టూ తిప్పుకున్నారు. రాజీ చేసినా కూడా మళ్ళీ అదే మళ్ళీ 10 రాపోండి, రేపు రాపోండి అన్నిటి నన్ను చాలా హింసలు పెట్టినారు. పండుగ పుట్లు కొట్టినారు. మా వాళ్ళని తాకి పంపించి మా పెద్ద వెళ్తాను నన్ను కొట్టించినారు. చాలా విసార్లు పెట్టినారు నన్ను. ఒక రోజు కాదు, అసలు అత్తలతో కూడా కొట్టిస్తున్నారు నన్ను. ఇప్పుడైనా నన్ను శ్రీరామక్క గారు నన్ను ఇప్పుడైనా చేయబట్టినాను. చాలా నన్ను కాపాడమ్మా, నువ్వే నా చేయబట్టమ్మా, నాకేమో చేయమ్మా. నాకెవరూ లేరు, తండ్రి లేడు, మొగుడు లేడు, ఎవరూ లేరు. నేనుండా ఒకటి, మా అమ్మ ఉంది, నాకు 2 కొడుకులు ఉన్నారు. 3 ఏళ్ళు పోతే అమ్మ నా ఊరు చనిపోయి
ఎవరు నన్ను చేయబట్టలేదు, అందరూ కొట్టేవాళ్ళే, అందరూ ఒక పదార్థంలో చూస్తాను నన్ను. ఈ పొద్దు ప్రకాష్ రెడ్డి అయితే మేమున్నా మేము మొత్తం మేము చూస్తాం అన్నారు. కానీ నా నోట్ అనిపెట్టేసి ఒక్క రోజు కూడా వచ్చినది లేదు. ఏమ్మా నీ పరిస్థితి ఏమి అని అడిగినది లేదు. మీరు గురికి అవి ఇస్తాము, ఆ పనులు ఇస్తాం, ఈ పనులు ఇస్తామని తిప్పించుకొని మాకు ఏమీ చేయలేదు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రజలందరికీ నమస్కారం. ప్రతిపాడు నియోజకవర్గంలో రైతులు తీవ్ర సాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గంలో జలాశయాలు ఉన్నా నిరుపయోగంగా ఉన్నాయి. రైతులు సాగునీటి కష్టాలు తెలుసుకోవడం కోసం ఈరోజు ప్రతిపాడు మండలంలోని కేతమూరిపేట వద్ద ఉన్న చంద్రబాబు సాగర్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరపుల సత్యప్రభారాజా పరిశీలించారు. సుమారు 5,000 ఎకరాలకు నీరందించే ఈ ప్రాజెక్టుకి కాలువలు తవ్వక నిరుపయోగంగా మారిందని, వెంటనే కాలువలు తవ్వాలని సత్యప్రభారాజా ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు మండల టీడీపీ శ్రేణులు, జన సైనికులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టులో సందర్శన కార్యక్రమంలో నాతో పాటు పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మెట్ట ప్రాంతమైన ప్రతిపాడులో 80% మంది రైతులు వ్యవసాయం మీద జీవనం కొనసాగిస్తున్నారు. వ్యవసాయం వాళ్ళు సిరులు పండించాలి అన్నా, వాళ్ళు వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందాలన్నా సాగునీటి అన్నది చాలా అవసరం. ఈరోజు సాగునీటి అంటే ప్రాజెక్టులు, చిన్న తరహా పెద్ద తరహా చెరువులు, బోర్లు లాంటివి ఎంతో అవసరం. వ్యవసాయానికి చేయాలన్నా, వాటిని వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలన్నా. మన ప్రాంతంలో బోర్లు అన్నవి చాలా తక్కువ. ఉన్న బోర్లు కూడా విద్యుత్ సౌకర్యం సరిగ్గా అందక రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల మీదే ఈ వ్యవసాయాన్ని వాటి మీద ఆధారపడి చెరువుల మీద, సాగునీటి ప్రాజెక్టుల మీద, చెరువుల మీద మనం అందరూ ఈ వ్యవసాయాన్ని ఆధారపడి ఉండడం అన్నది ఉంది. ఈరోజు మనం ఇక్కడ వస్తే ఈ చంద్రబాబు సాగర్ అన్నది 5,000 ఎకరాలకి రైతులకు పంటలకి నీరు అందేలా అనే ఒక లక్ష్యంతో టీడీపీ ప్రభుత్వంలో నిర్మించడం జరిగింది. కానీ నిజంగా ఏ లక్ష్యంతో అయితే ఆ రోజు ఈ చంద్రబాబు సాగర్ ప్రాజెక్టు శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం పిన్నింటిపేట గ్రామంలో అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఈరోజు పిన్నింటిపేట గ్రామంలో ఉన్న శ్రీ కోదండరామాలయంలో ఉదయం పూజా కార్యక్రమాలు భక్తుల కోసం ఆ కోదండ రాముని దర్శనం 11 గంటల వరకు జరిగింది. ఉదయం 9 గంటల నుంచి పిన్నింటిపేట రామాలయం నుంచి చుట్టుపక్కల గ్రామానికి అనుసరించుకుని భారీ బైక్ ర్యాలీ, సుమారు 400 మోటార్ బైక్లతో చాలా అద్భుతంగా బైక్ ర్యాలీ జరిగింది. 11 గంటల నుండి 1 గంట వరకు శ్రీరామ జయరామ జయ జయరామ మంత్రం జపిస్తూ భక్తులందరూ దేవాలయ ప్రాంగణంలో ధ్యానం, చక్కనైన పాటలతో భజన కార్యక్రమాన్ని చేశారు. 1 గంట నుండి 3 గంటల వరకు భారీ అన్నప్రసాద కార్యక్రమం జరిగింది. ఈ అన్నప్రసాద కార్యక్రమానికి సుమారు 2,000 మందికి అన్నప్రసాదం పెట్టడం జరిగింది. సాయంత్రం 4 గంటల నుండి పిన్నింటిపేట నుంచి చుట్టుపక్కల గ్రామాల కోదండరాముని దివ్యరథముతో తిరుపతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాలకు పిన్నింటిపేట గ్రామస్తులు, పిన్నింటిపేట పెద్దలు, యూత్లు, కురవాళ్లు తదితర గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని చక్కనైన సేవలు అందించి ఈ కార్యక్రమాలను జయప్రదం చేశారు. జై శ్రీరామ్. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం పిన్నిపేట గ్రామంలో ఈరోజు అయోధ్య రామాలయ పునఃప్రారంభం సందర్భంగా పిన్నిపేట రామాలయంలో ఉదయం 8 గంటల నుంచి పిన్నిపేట పరిసర గ్రామాల్లో ఈరోజు బైక్ ర్యాలీ, సుమారు 400 బైకులతో భారీగా ఈ బైక్ ర్యాలీ జరిగింది. ఉదయం 11 గంటల నుంచి రామాలయంలో జై రామ జై జయరామ్ అనే సంకీర్తన ఈరోజు జరిగింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి పిన్నిపేట చుట్టుపక్కల గ్రామాల్లో తిరుపతి కూడా అంగరంగ వైభవంగా జరిగింది. అలాగే ఈరోజు అన్నప్రసాద కార్యక్రమం సుమారు 2,000 మంది వరకు అన్నదాన ప్రసాదం కార్యక్రమం కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన పిన్నిపేట గ్రామస్తులకు, భక్తులకు, తదితర గ్రామస్తులకు ఈ శ్రీరామ సేన తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్. అయోధ్య బాలరామయ్య ప్రాణ ప్రతిష్ఠ మహోద్యమంలో పాలు పంచుకున్న రామభక్తులందరికీ పాదాభివందనాలు. బోండా ఎల్లాజీరావు, బీజేపీ జిల్లా సెక్రటరీ, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారు, విశ్వ హిందూ పరిషత్ RSS వారు రామభక్తులకు కల్పించిన మహా అవకాశాన్ని వడ్లపూడి మండలం 86, 87, 88 వార్డుల భక్తజనులు అత్యంత
భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఈ ప్రాంతానికి అయోధ్య శోభను తీసుకొచ్చారు. రాముల వారి అక్షంతలు వచ్చిన నాటి నుండి ట్రస్ట్ వారు ఆదేశించిన మార్గదర్శకాలు పాటిస్తూ అక్షంతల పంపిణీ, శోభయాత్రలు, శ్రీరామ నామ సంకీర్తనలు, కోలాటాలు, రామభజనలు, నృత్య రూపాలతో సంక్రాంతి, దీపావళి, దసరా వేడుకలు ఒకేసారి వచ్చాయా అనే రీతిలో ప్రాణప్రతిష్ఠ అనంతరం కూడా రామభక్తిని చాటుకున్నారు. ప్రతి ఆలయం వద్ద నిత్యం ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీల అసోసియేషన్లు, ఆలయ కమిటీ పెద్దలు స్వతహాగా చొరవ తీసుకుని తమ ఇంటిలో శుభకార్యాల వలె పెద్ద ఎత్తున నిర్వహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, పాదాభి వందనాలు తెలియజేశారు. పలాస మండలం మాకన్నపల్లె మరియు నీలావతి పంచాయతీలలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి డాక్టర్ సిదిరి ప్రారంభించారు. పెద్ద నీలావతి చేరుకున్న మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పెద్ద నీలావతి పంచాయతీలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పార్టీ నాయకులతో కలిసి రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామిక మరియు మత్స్యశాఖ మంత్రివర్యులు సిదిరి అప్పలరాజు పాల్గొన్నారు. అనంతరం మాకన్నపల్లె పంచాయతీ చేరుకుని అక్కడ నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ మరియు గ్రామ సచివాలయాన్ని మంత్రి డాక్టర్ సిదిరి ప్రారంభించారు. అనంతరం సచివాలయ పరిధిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జై జగన్, జై జగన్, జై జగన్. మినిస్టర్ డాక్టర్ సిదిరి అప్పలరాజు గారి నాయకత్వం, మినిస్టర్ డాక్టర్ సిదిరి అప్పలరాజు గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ధ్రువం తేరా ఝవరణ ధ్రువం దేవరణ సకలస రాష్ట్రం దార్యతాం ధ్రువం ధ్రువం తేరా ఝవరణ ధ్రువం దేవరణ సకలస తోచేస్తున్నారండి. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా స్థానిక గౌరపాలెం వివి రమణ రైతు భారతి హాల్లో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు దాడి రత్నాకర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ద్వారా మెగా రక్తదానాన్ని శిబిరాన్ని, అలాగే శంకర్ ఫౌండేషన్ రాజా ఆప్టికల్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాలను దాడి రత్నాకర్ ప్రారంభించారు. రక్తదాన శిబిరంలో సుమారు 600 మంది రక్తదానం చేశారు. రక్తదానం చేసిన దాతలకు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరుచూరి భాస్కర్రావు, టీడీపీ యువ నాయకులు దాడి రత్నాకర్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేసి రక్తదాతలకు అభినందనలు తెలియజేశారు. అలాగే పీలా గోవింద సత్యనారాయణ, పరుచూరి భాస్కర్రావు, దాడి రత్నాకర్ల సమక్షంలో నారా లోకేష్ జన్మదిన కేక్ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో నారా లోకేష్ గారు బర్త్డేని 41వ బర్త్డేని ఘనంగా దాడి రత్నాకర్ గారు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు. దాదాపు 600 మందికి పైన బ్లడ్ డొనేషన్ ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. అలాగే ఆయన యువగలంలో ఏదైతే యువగలం అనుకొని ప్రారంభించాడో అది పూర్తి అవ్వాలని, గతంలో ఆయన మంత్రిగా చేసినప్పుడు ఆంధ్ర రాష్ట్ర 13 జిల్లాల్లో సిమెంట్ రోడ్లు వేసిన ఘనత ఆయనది ఒకటే. ఏ ఊర్లైనా ఈరోజు సిమెంట్ రోడ్డు ఉన్న ప్రతి కాలనీలో, రోడ్లలో, శ్మశానాలకు కానీ ఎక్కడ చూసినా నారా లోకేష్ గారి పేరే చెప్పుకుంటారు. అలాగే ఇంకా ఆయన ఎన్నో పుట్టినరోజులు చేసుకుంటూ ఇంకా ఉన్నత పదవులు అలంకరిస్తూ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, యూత్కి ఆయన వంతు సహకారంగా అందిస్తూ ముందుకెళ్లాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఆయన మంచి ఉన్నత
స్థానాన్ని అలంకరించాలని ఆ దేవుడిని ఆయనకు ఆయుల ఆరోగ్యం గట్టిగా ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన. అహింసావాదం మాత్రమే స్వాతంత్ర సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని యువకులకు పిలుపునిచ్చారు. గొప్ప నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని గాజువాక బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింహారావు అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో పాత గాజువాక చైతన్య కాలేజ్ నుండి కొత్త గాజువాక వరకు సుమారు 300 మంది విద్యార్థులతో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కరణం రెడ్డి నరసింహారావు మాట్లాడుతూ, మీ రక్తాన్ని దారపోయిండి మీకు స్వాతంత్రాన్ని ఇస్తారని దేశంలో ఉన్న యువతకు పిలుపునిచ్చారన్నారు. భారత ప్రజలందరినీ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసి తమ పోరాట స్ఫూర్తిలో భాగస్వామి కావాలని ఉద్యమ స్ఫూర్తి నింపిన గొప్ప నాయకుడు అని, అటువంటి మహానుభావుడు మరణంపై ఇప్పటికీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. 1943లో సుభాష్ చంద్రబోస్ రాకతో సైన్యం ఏర్పాటుకు అన్ని పరిస్థితులు అనుకూలించాయని, సుభాష్ చంద్రబోస్ పిలుపుతో చాలా మంది దేశభక్తులు సైన్యంలో చేరడమే కాకుండా ఆర్థిక సహాయం కూడా చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ నితిన్, రాకేష్, వెంకటేష్, సిద్ధు, అవినాష్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా కన్వీనర్ గారు నితిన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గాజువాకలో చైతన్య కాలేజీ నుంచి కొత్త గాజువాక వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఆయన జీవిత మనందరికీ కూడా ఏ విధంగా ఉపయోగపడుతుందనేది నితిన్ గారు అందరికీ విద్యార్థులందరికీ తెలియజేశారు. మరి ఆయన స్వతంత్ర సమరయోధులు, గతంలో ఒక సైన్యాన్ని కూడా నడిపిన మహానేత, దేశం కోసం అప్పుడు గాంధీజీ, మహాత్మా గాంధీజీ స్వతంత్రం కోసం, మన భారతదేశానికి స్వతంత్రం రావడం కోసం శాంతియుతంగా పోరాడుతుంటే సుభాష్ చంద్రబోస్ గారు మాత్రం అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా పల్లెల్లో, పట్టణాల్లో శ్రీరాముని శోభయాత్రలు, పూజా కార్యక్రమాలతో సంబరాలు అంబరానంటాయి. పలాస జీఎంఈలో జరిగిన శ్రీరాముని ఊరేగింపులో మంత్రి డాక్టర్ సిద్దిరి అప్పలరాజు పాల్గొన్నారు. పలాస మండలం బ్రాహ్మణ తర్లలో శ్రీరాముని శోభయాత్రలు ఘనంగా జరిగాయి. సీతారామ లక్ష్మణులు, ఆంజనేయులు, లవకుశలు వేషధారణలతో గ్రామంలో ఊరేగింపులు నిర్వహించారు. కళాశాలతో మహిళలు శ్రీరాముని ఊరేగింపులో పాల్గొన్నారు. భజనలతో గ్రామంలో సంబరాలను విన్నంటాయి. జై శ్రీరామ్ అంటూ భక్తులు నినాదించడంతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు, మాజీ శాసన మండలి సభ్యులు బుద్ధా నాగజగదీశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా పేదలకు 500 మందికి చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనకాపల్లి ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ, జనసేన అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరుచూరి భాస్కర్రావు, తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి రత్నాకర్, పట్టణ శాఖ అధ్యక్షులు డాక్టర్ కేకేవీఏ నారాయణరావు పాల్గొన్న సమావేశానికి కార్యాలయం కార్యదర్శి బొలిశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య నాయకుల సమక్షంలో నాగ జగదీష్ 41 కేజీల కేక్ ని కటింగ్ చేసి లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి నాయకులకు కేక్ ను తినిపించి కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నారా లోకేష్ గారి దీవెనలో, చంద్రబాబు నాయుడు గారు మనందరికీ నాయకుడైన నాకు ప్రత్యేకంగా నన్ను ఆశీర్వదించి ఈ జిల్లా స్థానంలో కూర్చోపెట్టింది లోకేష్ గారు. నేను అడగకపోయినా ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అటువంటి లోకేష్ గారితో ఎప్పుడు నేను మాట్లాడినా అనకాపల్లిలో ఈ 40 సంవత్సరాలతో పాటు 42 సంవత్సరాలు అవుతుంది పనిచేసిన కార్యకర్తలకి, నాయకులకి చేదోడు బాదోడు. కసంకోట మండలం నూతన గుంటపాలెం భక్తులకు తీర్చే తల్లి, గ్రామ ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీ నల్లమారమ్మ తీర్థ మహోత్సవానికి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం గ్రామ ప్రజలు తీర్థ ప్రసాదాలు అందజేసి శాల్వతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి వర్తక సంఘ గౌరవ అధ్యక్షులు కొణతాల లక్ష్మీనారాయణ మరియు ఆస్క్ ఇంజనీరింగ్ కాలేజీ అధ్యక్షులు కొణతాల బాలసుబ్రహ్మణ్యం, అధిక సంఖ్యలో కొణతాల అభిమానులు పాల్గొన్నారు.
చిల్లాడు ముందుకెళ్ళు. కానీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ పదవికి రాజీనామా. గత కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉన్న నరసరావుపేట ఎంపీ. వైసీపీ అరాచకాలపై ఆ పార్టీ మహిళా నిండు సభలో కన్నీరు. రాత్రి 10 గంటల వరకు స్టేషన్లో పడిగాపులు కాచిన బాధితురాలు. అయోధ్య బాలరామయ్య ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దీపారాధన మహోత్సవం. పలాస మండలం మాకన్నపల్ల నీలావతి పంచాయతీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి డాక్టర్ అప్పలరాజు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా పల్లెల్లో పట్టణాల్లో మిన్నంటిన సంబరాలు. $79 లక్షల మంది అక్కా చెల్లెంలకు 25,571 కోట్ల లబ్ధి సీఎం జగన్. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మళ్ళీ కలుద్దాం.